హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో సన్రైజ్ ఆసుపత్రి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన డ్రీమ్ స్పేస్ ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంను డ్రీమ్ స్పేస్ గ్రూప్ భాగస్వామి నూనె సందీప్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలకు పరిష్కారం కేవలం ఎలక్ట్రికల్ వాహనాలేనని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే మన బాధ్యత. అందుకే ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టడం జరిగిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే ఎలక్ట్రికల్ వాహనాల నిర్వహణ ఖర్చు చాలా తక్కువ అని, సామాన్యుడికి ఇది ఆర్థికంగా ఎంతో ఊరట కలిగిస్తుందన్నారు. తమ షోరూంలో లభించే వాహనాలు అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీతో రూపొందించబడ్డాయి అన్నారు. స్మార్ట్ కనెక్టివిటీ, ఫాస్ట్ ఛార్జింగ్, సుదీర్ఘ వారంటీ వంటి ఫీచర్లు కస్టమర్లకు లభిస్తాయి అన్నారు. కేవలం వాహనాలు అమ్మడమే కాకుండా సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచడమే మా ప్రాధాన్యత అని, కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. బ్యాటరీ వారంటీ 3 సంవత్సరాలు, ఛార్జర్ వారంటీ 1 సంవత్సరం, మోటారు వారంటీ 1 సంవత్సరం ఉంటుందన్నారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అన్నారు. వాహనాల ధరలు 85,000 రూపాయల నుండి 1,50,000 వరకు ఉన్నాయన్నారు. కస్టమర్లకు ఈఎంఐ సేవలను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సిబ్బంది, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సందీప్. ఈరోజు మేము హయత్ నగర్ లొకేషన్లో సన్రైజ్ హాస్పిటల్ ఆపోజిట్లో ఈవీ వెహికల్ షోరూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఈవీ వెహికల్స్ వచ్చేసి బ్రాండెడ్ వచ్చేసి ఎలెస్కో అనే కంపెనీ బ్రాండ్ అనమాట. డ్రీమ్ స్పేస్ గ్రూప్ అనే కంపెనీ మేము మార్కెటింగ్ చేస్తున్నాము ఈ వెహికల్స్ అనేది. మా వెహికల్స్ ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో ఇప్పుడు మనకి 3 వేరియంట్స్ మనకి అవైలబుల్లో ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రోచ్ ప్రో అండ్ ఈ రాయల్ సూపర్ 1 అని చెప్పేసి 3 మోడల్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మనకి ఇందులో మేము యూటిలైజ్ చేసే బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ. 2 కంపెనీస్ ఉంటాయి దీంట్లో, రెటాన్ అండ్ ఐపవర్ ఉంటుంది అనమాట. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 72 volts 32 Ah ఉంటుంది మనకి. ఈ బ్యాటరీ వారంటీ వచ్చేసి మనకి 3 years ఉంటుంది. ఛార్జర్ వారంటీ 1 year ఉంటుంది మనకి. మోటార్ వారంటీ కూడా మనకి 3 years ఉంటుంది అనమాట. ఎవ్రీ వెహికల్ ఇప్పుడు వాడు యూటిలైజ్ చేసేది సేమ్ కెపాసిటీ బ్యాటరీయే కాబట్టి అన్ని వెహికల్స్ 120 కిలోమీటర్స్ రేంజ్లోనే ట్రావెల్ చేస్తుంది అనమాట. మనకి 1 time ఛార్జ్ చేసుకుంటే 120 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనమాట మనము. కాకపోతే దీంట్లో ఏముంటుంది అంటే కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఒకవేళ 2 members ఎక్కారనుకోండి, అక్కడ ఏమవుతుంది మనకి కొంచెం వెయిట్ ఎక్కువ పడుతుంది కాబట్టి మోటార్ మీద, బ్యాటరీ మీద. అప్పుడు 120 కిలోమీటర్స్ అవ్వాల్సిన వెహికల్ మనకి 90 to 100 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. లేదు ఇప్పుడు వెహికల్ అనేది డిజైన్ చేసింది కొన్ని 2 people కోసం, ఒక పర్సన్ కోసమే. ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళాల్సిన వెహికల్ మీద ఒకవేళ 2 members 3 members వెళ్తే మాత్రము ఆ 120 కిలోమీటర్స్ రేంజ్ అనేది రాదనమాట. ఎందుకంటే ఫ్యాక్టరీ ఆఫ్ సేఫ్టీ అలానే డిజైన్ చేసి ఉంటుంది కాబట్టి మనకి. సో 2 people వెళ్ళాల్సిన వెహికల్స్ దానికి సపరేట్ గా డిజైన్ చేసాం. ఇప్పుడు అక్కడ ఒకవేళ 3 members వెళ్తుంటే కనుక దానికి కూడా మళ్ళీ వెయిట్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల దాని స్పీడ్ కూడా కొంచెం తగ్గి మళ్ళీ మనకి వెళ్ళాల్సిన డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అనమాట మనకి బ్యాటరీలో కూడా. అప్పుడు అక్కడ మనకి ఏమవుతుంది 80 and 70 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. సో ఈ వెహికల్స్కి వచ్చేసి యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్ ఉంటుంది, డిజిటల్ డిస్ప్లే ఉంటుంది అండ్ బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట ఈ వెహికల్స్కి. ఇంకా ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్లీ షోరూమ్కి రావచ్చు. మీకు కావాలన్న హెల్ప్ మేము డెఫినెట్లీ ట్రై చేస్తాము. ఇంకా ఈ మోడల్సే కాదు, ఇక ఫ్యూచర్లో కూడా ఇంకొన్ని అప్కమింగ్ మోడల్స్ కూడా ఈ నెక్స్ట్ మంత్ మేము దిగుమతి చేసుకునే ఆలోచనలో ఉన్నాం మేము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనకైతే 3 కలర్స్ మనకి అవైలబుల్ ఉందన్నమాట. మనకి ఒకటి రెడ్, బ్లూ, బ్లాక్ అండ్ ఇంకొక కలర్ కూడా ఉంది మనకి ఇక్కడ క్రీమ్ కలర్ అనమాట. ఇది కాకుండా ఇంకా వేరే కలర్స్ ఏమైనా కావాలి అనుకుంటే కస్టమర్ కనుక మేము అడ్వాన్స్ బుకింగ్ తీసుకొని ఆ కలర్స్ని కూడా మేము ఇంపోర్ట్ చేయించడం జరుగుతుంది అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, మనకి ఈ అసెంబ్లింగ్ సెక్షన్ అనేది మనకి ఇక్కడ షామీర్పేటలోనే ఉంది. ఎక్కడ అవుట్ ఆఫ్ ద కంట్రీ కాదు ఇది మనం భయపడటానికి, లేదా అవుట్ ఆఫ్ ది స్టేట్ కూడా కాదు మనం భయపడడానికి. ఒకవేళ మెయింటెనెన్స్ ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఇక్కడ మేమే పర్సనల్గా మేము ఇండస్ట్రీలో మేము ట్రైన్ అవుతున్నాం అనమాట దాని మీద. సో కస్టమర్ అనే అతనికి షామీర్పేట దాకా వెళ్ళాల్సిన పని లేదు. వెహికల్లో ఉన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటే కనుక ఫ్యూచర్లో అది మేమే ఇక్కడే రిపేర్ చేసిస్తాము. ఒకవేళ బ్యాటరీలో ఇష్యూ లేదా మోటార్లో ఇష్యూ ఏమైనా ఉంటే కనుక అది మన కంపెనీకి కూడా అథారిటీస్ ఉండవు కాబట్టి బ్యాటరీ ఏ కంపెనీ నుంచి అయితే మనకి ఇష్యూ అవుతుందో మనకు వారంటీ ఉంటుంది కాబట్టి మేము ఆ బ్యాటరీని అక్కడే మేము ఎక్స్పోర్ట్ చేయించి మళ్ళీ దాన్ని రిపేర్ చేయించి మళ్ళీ కస్టమర్కి రిటర్న్ తీసుకొచ్చే బాధ్యత మాది ఉంటుంది అనమాట. సారీ ప్రైస్ ఇక్కడ మనకి బ్రోచ్ వచ్చేసి మనకి ఇది 85,000 రూపీస్ పడుతుంది మనకి బ్రోచ్. ఇది బ్రోచ్ ప్రో అంటారు. ఇది మనకి 95,000 రూపీస్ పడుతుంది మనకి. 90,000 రూపీస్ పడుతుంది ఇది మనకి. ఇది వచ్చేసి ఈ రాయల్ 1 సూపర్, ఇది 95,000 రూపీస్ పడుతుంది అనమాట మనకి వెహికల్. ఈఎంఐ ఫెసిలిటీ ప్రస్తుతానికి మేము కొన్ని బ్యాంక్స్ తోటి ట్రై చేస్తున్నాము మేము టైఅప్ అవ్వడానికి.
ప్రస్తుతం బజాజ్ లో కూడా మాకు ప్రాసెస్ నడుస్తుంది అనమాట. ఒక 1 or 2 months లో ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ కస్టమర్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటుంటే కనుక దానికి సంబంధించి ఒకవేళ పర్సనల్ లోన్ ఏమైనా అవుతాయి కనుక, లేకపోతే బజాజ్ నుంచి లోన్ ఏమైనా అవుతాయి కనుక ఆ ప్రయత్నాల్లో అయితే ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం అనమాట. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8340901857. నా పేరు సందీప్. నాదే నంబర్ అది. మీరు కావాలనుకుంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.